లేకపోతే అనన్య భట్ కానీ సౌజన్య కానీ ఇంకా ఎవరైనా ఆ తల్లి నిన్న మీరు చూస్తే అప్పుడు ఎప్పుడో కూడా వచ్చిందట, నా కూతురు అండి ఇలా 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 ఇక్కడికి వచ్చిన తర్వాతే మిస్ అయింది, ఎవరిని అడిగినా ఇక్కడ మిస్ అయిందనే చెబుతున్నారు. మేము అన్ని ఎంక్వైరీలు చేసుకున్నా లాస్ట్ చూపు ఇక్కడ దాకే వస్తుంది కొంచెం అని అడిగితే ఆవిడ్ని తీసుకెళ్లి కట్టేసి కొట్టి నిన్ను కూడా ముక్కలు ముక్కలు చేస్తాము ఎవడికి చెప్పకు అని చెప్పేసి ఆవిడ్ని తోసేశారు. ఎందుకు వచ్చిన గొడవలని బిక్కుబిక్కుమంటూ కొన్నాళ్ళు బతికింది. ఇప్పుడు ఈ పారిశుద్ధ కార్మికుడు వచ్చి కంప్లైంట్ పెట్టగానే ఆవిడ మళ్ళీ వచ్చింది పాపం. ఇప్పుడైనా నా కూతురువి జస్ట్ ఆ ఎముకో ఏదో ఒకటి ఉంటే నాకు ఇచ్చేయండి. ఆవిడ ఒక్క కాదండి, ఇప్పుడు పిల్లల తల్లుల్ని ఎవరైతే వాళ్ళ కుటుంబంలో ఈ దేవాలయం దగ్గర మిస్ అయిపోయినటువంటి స్త్రీల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో ఒక్కొక్కరుగా అందరూ వస్తారు బయటికి. బ్యాగ్ తో పాటు మిస్ అయిన పాప పేరెంట్స్ అందరూ వస్తారు. ఇప్పుడు ఆధారం లేక అందరికి జస్ట్ మిస్సింగ్ అని కంప్లైంట్లు ఇచ్చారు, దానికి ఏదో పోలీసులు సమాధానం చెప్పి పంపించేస్తున్నారు. మరి పోలీస్ శాఖలో ఎవరు వీళ్ళకి సహకరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి. ఎందుకంటే నిజ నిర్ధారణ చేసి ఆచూకీ తెలుసుకోవాల్సినటువంటి పోలీస్ శాఖ అక్కడ వీళ్ళకి సహకరించందే ఇన్ని నేరాలు వాళ్ళు చేయగలుగుతారా ఈ సందేహం ఉంటుంది కదా. కనీసము ఈ 300 మందో 200 మందో 100 మందో 500 మందో ఎవరినైతే వీళ్ళు మిస్ చేసుకున్నారో వాళ్ళ తాలూకు కుటుంబ సభ్యులు కంప్లైంట్లు ఇచ్చి ఉంటారు కదా, వెతికి ఉంటారు కదా. మరి వాళ్ళకి పోలీస్ శాఖ వారే సమాధానం చెప్పాలి కదా. అప్పుడే తాత్కాలికంగా ఏ నదిలో పడిపోయిందో, ఎటు మిస్ అయిపోయిందో, ఎవరితో లేచిపోయారో అని ఇలా సమాధానాలు చెప్పుంటారు. ఇంకా వెతకలేదు, ఇంకా దొరకలేదు, మేము వెతుకుతూనే ఉన్నాము, మాకు ఇదొకటే పని, అయినా మేము కంప్లైంట్ ఇచ్చారుగా చూస్తాము, ఇలా ఏవో సమాధానాలు చెప్తూ ఉంటారు. మరి ఈ 20 ఇయర్స్ స్పాన్లో 1995 నుంచి 25 వరకు అంటే దాదాపు 95, 2005, 2015, 25 అంటే 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల్లో వాళ్ళు ఇంకా లెక్క సరిగ్గా తేలేక మనకు క్లియర్గా తెలుస్తుంది. పారిశుద్ధ కార్మికుడి వరకే ఆ లెక్క అతను పని మానేసి కూడా ఇప్పుడు ఇన్నేళ్ళు అవుతుంది. ఇంకా ఈ రాకెట్ ఇవాళ కదా బయటపడింది. ఈ 10 ఏళ్లలో ఇంకే కొత్త కార్మికుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ కూడా పట్టుకోవాలి, వాళ్ళందరినీ కూడా విచారించాలి. అప్పుడు ఎన్ని వేల సంఖ్యలో జనం మాయమయ్యారు అనే అసలు సంఖ్య తెలుస్తుందండి. ఇది మానవ జాతికే చాలా భీతిని కలిగించేటువంటి అంశం. రేపు ఇంతకంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెళ్ళాలన్నా భయపడతారు, లేదా ఇంకో చోటకి వెళ్ళాలన్నా భయపడతారు, భక్తులు దేవాలయాలకు వెళ్ళాలంటే భయపడతారు, పేషెంట్లు ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ అలాంటి ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళాలంటే భయపడతారు. ఇటువంటి రాకెట్లని వెంటనే నిరోధించాలండి. దీనికి సెంట్రల్ గవర్నమెంటే కదిలి రావాలి, తప్పదు. స్పెషల్గా సిబిఐ ఎంక్వైరీ వేసి ప్రత్యేక సిట్ ఒకటి ఏర్పాటు చేసి ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ వహించాలి. ప్రపంచంలో ఉన్న ఎవరికైనా సరే ఇటువంటి దుర్గతి పట్టకూడదు. బతికి ఉండంగా వాళ్ళని మాయ చేసి మోసగించి మానభంగం చేసి చంపేసి శరీర అవయవాల్ని దోచుకొని శవాల్ని అంతుబట్టకుండా మాయం చేసేసేటువంటి ఈ దుశ్చర్యకి అడ్డుకట్ట వెయ్యాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా కాపాడాలి, లేకపోతే మానవాళి మనుగడకి చాలా ప్రమాదం అండి. ఇది కర్ణాటక రాష్ట్రం సమస్య కాదండి, యావత్ భారతదేశానికే ఇది మాయని మచ్చగా ఉంటుంది. అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా, అందుకే అంటున్నాను మన దేశానికి కూడా ఇది అరిష్ట కార్యక్రమము, దుష్ట కార్యక్రమము, దేశానికే బ్యాడ్ నేమ్ వచ్చేటువంటి ఒక దుశ్చర్యలు ఇవి. ఈ మానవ అవయవాల్ని అమ్ముకునేటువంటి నీచాదముల్ని కఠినాతి కఠినంగా శిక్షించండి. వాళ్ళెవరు అనేది పట్టుకోండి, తెలుసుకోండి, ప్రజలకి ధైర్యం చెప్పండి. ఇవన్నీ చేయవలసింది ప్రభుత్వమేనండి.
ప్రభుత్వాన్నే మనము వేడుకోవాలి. ఎందుకంటే సర్వశక్తిమంతులు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు. శోచనీయం ఏమిటంటే ఆ రాష్ట్రంలో కొందరు రాజకీయ నాయకులు కూడా ఈ దుశ్చర్య వెనకాల హస్తము ఉందట. అది వినడానికి కూడా చాలా బాధగా ఉంది. మరి అంత చచ్చిపోతారా డబ్బు కోసం? మీరు చంపేస్తారా మనుషుల్ని? ఛీ! మీరు ఎందుకు పుట్టారయ్యా? ఆలోచించండి. మీకంటే ఒక స్కావెంజర్ 1,000 రెట్లు బెటరు. వాడిలోని మానవత్వము ఎలాగ చస్తాం కదా అని మేలుకుంది. అందుకే ఈ రోజున పోలీసుల ముందుకి ఈ కేసు ఉంది. ఏమైనా వీలైనంత త్వరగా నేరస్తులు ఎవరు, ఈ నేరాలు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని దేశాలకి ఈ నేరస్తులకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఇటువంటి బిజినెస్లో అనేటువంటిది నిగ్గు తేల్చాలి. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ అతి త్వరగా చర్యలు తీసుకోవాలి, తగిన చర్యలు అని కోరుకుందాం.